అన్నదాతల్ని ఆదుకుంటున్నాం. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నాం. ఇది కూటమి పార్టీల నేతలు చెప్తున్న మాట. అయితే మీరు చెప్పిందెంత, ఇప్పుడు చేస్తున్నదెంత అని విమర్శించింది విపక్ష వైసీపీ. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు ఆయా పార్టీల నేతలు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు ఆదుకునేందుకు తమ ప్రభుత్వం వెనకడుగు వెయ్యలేదని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ కి కేజీకి టన్నుకు తేడా తెలియదన్నారు. రాజకీయం చేయడానికి వ్యవసాయాన్ని వాడుకోవద్దన్నారు. ఆ మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి అదే కాళ్ళతో తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత కడుపు తరిగిపోతుందమ్మా. రోజు నెలంతా ఇంచుమించు 3-4 నెలల సంవత్సరం అంతా పండించిన పంట నేలపాలు అయిపోతుంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ పండించిన రైతుకి ఆ పెయిన్ తెలుస్తుంది. రాజకీయాలు చేయడానికి వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల్ని కానీ వ్యవసాయాన్ని కానీ వ్యవసాయం దగ్గర నుంచి వచ్చిన దిగుబడిని కానీ రాజకీయాలకు ఉపయోగించుకోకుండా రైతులకు ఉపయోగపడేట్టుగా చేసి వీలైతే ఒక మంచి సలహా ఇస్తే గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఈ రోజు వినుకొండ మార్కెట్ యార్డ్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. తాము రైతులను ఆదుకుంటుంటే జగన్ బయటకు వచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తుందన్నారు. ఆయన అన్ని సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారన్నమాట. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు 2 పిల్లలకు డబ్బులు ఇస్తారని చెప్పి ఒకరికే ఇచ్చారు. రైతులకి దాదాపు 12,000 రూపాయలు వేస్తా అన్నాడు. వేయకుండా కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు ఈయన వేసే డబ్బులు 12,000 తోటి ఆపేశాడు అనమాట. ఎక్కువ వేయకుండా ఇచ్చిన మాటను ప్రతి నిమిషంలో కూడా తప్పుతానే ఉన్నాడు. మనం ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా చూజా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనమేనా ప్రజల్లో తప్పుడు ప్రచారం తీసుకెళ్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. తిప్పి కొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది. మరోవైపు అన్నదాత సుఖీభవ కార్యక్రమం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ ఆరోపించింది. మొదటి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఎగ్గొట్టారని, కేంద్రం సాయంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. నాడు మోసం చేశారు, మళ్ళీ నేడు మోసం చేస్తున్నారు. ఇప్పుడే మిత్రుడు నాగేశ్వరరావు చెప్పారు, 6,000 రూపాయలు ఏదైతే కేంద్ర సహాయం అందుతుందో అది కాక 20,000 రూపాయలు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవకి ఇస్తారన్నారు. ఇవాళ అన్నదాత సుఖీభవ అంటున్నారు. మొదటి సంవత్సరం ఎత్తేసారు. సుమారు 10,000 కోట్ల రూపాయలు 10,071 కోట్ల రూపాయలు ఎత్తేసారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 6,000 కోట్లే పెట్టారు. మరి లెక్కేస్తే గత సంవత్సరం 20,000 ఇవ్వాలి ఈ ప్రభుత్వం, ఈ సంవత్సరం 20,000 ఇవ్వాలి. ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని టీడీపీ నేతలు చెప్తుంటే హామీల అమలు అంశంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.